ఏపీలో ఎలక్షన్స్ దగ్గరకు రావడంతో ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్ నిబంధనలను అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పెన్షన్ల జాప్యం విషయం రాష్ట్రమంతా అట్టుడికిపోతుంది. దీనికి కారణం చంద్రబాబేనని అధికార పార్టీ విమర్శ చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి చేతగానితనమే దీనికి నిదర్శనమని తెలుగుదేశం వాళ్ళు రీకౌంట్ ఇస్తున్నారు. ఎన్నికల ముందు పెన్షన్ల పంపిణీపై వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పెన్షన్ల పంపిణీలో ఆలస్యం వెనుక వాస్తవాలను తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు మంగళవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నగదు పంపిణీ చేసే బాధ్యతల నుంచి వాలంటీర్లను ఎన్నికల కమిషన్ తప్పించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇళ్ల వద్దకే పెన్షన్లు అందించాలని ఈసీ ఆదేశించింది. కానీ ఈ పరిణామాన్ని కుట్రలు కుతంత్రాలకు వైసీపీ ఉపయోగించుకుంటున్నట్టు విధానాన్ని రాష్ట్ర ప్రజలు లబ్ధిదారులు అర్థం చేసుకోవాలని విన్నవించారు టీడీపీ అధినేత చంద్రబాబు. గత ఏడాది 2022లో ఏప్రిల్ 1వ తేదీకి ముందే పెన్షన్లు నిధులు బ్యాంకుల నుంచి విత్డ్రా చేసి 1వ తేదీన పంపిణీ చేశారు. ఈ ఏడాది కూడా ముందే బ్యాంకుల నుంచి విత్డ్రా చేసి ఉంటే ఇబ్బంది ఎదురయ్యేది కాదు. మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు మధ్య 15 రోజుల్లోనే సొంత కాంట్రాక్టర్లకు రూ. 13,000 కోట్లు విడుదల చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్దారులకు 2,000 కోట్లు కూడా ఇవ్వలేదా? నిధుల కొరత వల్లే పెన్షన్లు పంపిణీ జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను జగన్ లెక్క చేయడం లేదు. అయితే వాలంటీర్లు ఇవ్వాల్సిన పని లేదు, కానీ సచివాలయ సిబ్బంది, టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు తీసుకెళ్లి ఇండ్లకి పెన్షన్లు ఇవ్వచ్చు. మండు టెండర్లో పెన్షన్దారులను కష్టపెట్టి ఆ నెపాన్ని ప్రతిపక్షాలపైకి నెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. శవ రాజకీయాలతో పూర్తిగా మునిగిపోయి ఉన్న జగన్మోహన్ రెడ్డికి అవతాతల శవాలతో రాజకీయం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ప్రజలంతా మేలుకొని ఓటు వేయాలి, లేదంటే రాష్ట్రం మునిగిపోవడం ఖాయం.